ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేషనల్ గా ఉండేవాళ్ళు మన దేశంలో ఉండేవాళ్ళు అందరినీ పిలుస్తున్నాం. వాళ్ళు ఇచ్చే ఐడియాస్ కూడా తీసుకుంటాం. అల్టిమేట్ గా ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ రిపోర్ట్ ఆమోదయోగ్యంగా ఉండాలి, ఇది ఆచరణ చేయడానికి ఈజీగా ఉండాలి, బట్ ప్రాక్టికల్ గా ఎట్టి పరిస్థితుల్లో దానివల్ల లాభం వచ్చే పరిస్థితి రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే లెట్రిన్స్ దగ్గరగా మొదలుకొని అదే మరి అర్బన్ ఏరియాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ టోటల్గా కాంప్రహెన్సివ్గా డీల్ చేస్తున్నాం. రాబోయే జూన్ లోపల ఆ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ మోడ్లో ఇచ్చారు. పెద్ద ఎత్తున దీనికి ప్రచారం కానీ అదే మరి ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతున్నారు. అదే సమయంలో ఈ స్వచ్ఛ భారత్ సక్సెస్ కావాలంటే ఇది ఏదైతే మనకుండే చెత్త కానీ అదే మాదిరిగా మురుగునీరు కానీ లేకుంటే మనకుండే లెట్రిన్స్ కానీ ఇవన్నీ సక్సెస్ కావాలంటే ప్రాపర్ టెక్నాలజీస్ కావాలి, ప్రాపర్ ఫైనాన్షియల్ బ్యాకప్ కావాలి. అదే మాదిరిగా బెస్ట్ టెక్నాలజీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ సమస్య ఉంది, కానీ అన్ని దేశాలు ఈ సమస్యని సమర్థవంతంగా పరిష్కారం చేసుకున్నారు. కానీ మన దేశంలో మాత్రం ఈ సమస్యను పరిష్కారం చేసుకోలేకపోయాం. ఈ రోజు ప్రధానమంత్రి మొదలుకొని అందరూ కూడా స్వచ్ఛ భారత్ మాట్లాడే పరిస్థితికి వస్తామంటే చాలా వెనుకబడి ఉన్నాం. దీనిపైన అందరం